అందరికి హై టైం చూసుకుంటే ఈవినింగ్ 5:30 అవుతుంది. మోంతా తుఫాన్ ప్రభావంగా శ్రీలంక బీచ్ ఎలా ఉందో చూపించాలని చెప్పేసి నేనైతే శ్రీలంక బీచ్ కి రావడం జరిగింది. బీచ్ అయితే చాలా ముందుకు వచ్చేసింది. ఇంకా అలలు కూడా ఎగిసెగిసి పడుతున్నాయి. గాలి కూడా భరించలేని గాలి అయితే వేస్తుంది. మోంతా తుఫాన్ ప్రభావంగా బీచ్ లో అయితే ఎవరిని ఎలో చేయట్లేదు. సో అందుకని చెప్పేసి బీచ్ మొత్తం ఎంటీగా అయితే ఉంది. హలో బాపట్ల, నేను మా తమ్ముడు అలాగే మా ఫ్రెండ్స్ అయితే మోంతా తుఫాన్ కారణంగా మన శ్రీలంక బీచ్ ఎలా ఉందో అలాగే మన శ్రీలంక బీచ్ మీద ఎంత ప్రభావం ఉందో మన ఫాలోవర్స్ కి చూపించాలని చెప్పేసి రిస్క్ చేసి మేమైతే శ్రీలంక బీచ్ కి వెళ్తున్నాం. దారిలో రోడ్డు చూసుకుంటే ఎక్కడ చూసినా చెట్లన్నీ పడిపోయి ఉన్నాయి. అలాగే గాలి భయంకరమైన గాలి అయితే వేస్తుంది. దారిలో ఎక్కడ చూసినా జనాలే లేరు. ఎక్కడ చూసినా కనీసం ఒక్క మనిషి కూడా కనిపించిన పరిస్థితి. ఇంకా ఈ బ్రిడ్జ్ మీ అందరికీ తెలుసు, మన శ్రీలంక బీచ్ దగ్గరలో ఉంటుంది. బ్రిడ్జ్ కి ఇటు పక్కలు చూసుకున్నా గానీ మొత్తం వాటర్ ఫుల్ అయిపోయినాయి. కొన్ని చోట్ల అయితే రోడ్డు మీద కూడా వాటర్ వచ్చేసినాయి. మేమైతే బీచ్ దగ్గరకు వచ్చేసాం. వాన అలాగే గాలి మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. బీచ్ కి 1 కిలోమీటర్ దూరంలోనే మమ్మల్ని అయితే ఆపేశారు. బీచ్ కి ఎల్లో లేదని చెప్పేసి. మోంతా తుఫాన్ కారణంగా బీచ్ పరిస్థితి ఏం బాలేదని చెప్పేసి ఎవరిని లోపలికి అయితే ఎల్లో చేయట్లేదు. రిటర్న్ వెళ్ళిపోండి అని చెప్పేసి వార్న్ చేయడం జరిగింది. ఇంకా నేను మా పేజ్ ని చూపించి వాళ్ళకి ఇలా మేము అఫీషియల్ బాపట్ల ఛానల్ నుండి వచ్చామని చెప్పేసి చెప్పాం. వాళ్ళు కూడా మన పేజ్ ని ఫాలో అవుతున్నారంట. సో అందుకని చెప్పేసి వార్న్ చేసి అన్ని జాగ్రత్తలు చెప్పి నన్ను ఒక్కడైతే లోపలికి పంపించడం జరిగింది. ఇంకా నేనైతే లోపలికి వచ్చేసాను. లోపల చూస్తే ఇక్కడ మీడియా వాళ్ళు అలాగే న్యూస్ రిపోర్టర్స్ అంతా ఉన్నారు. బీచ్ చూసుకుంటే ఇది ఫైనల్ గా నేనైతే బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాను. చాలా బలంగా గాలులు వేస్తున్నాయి. ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే మాత్రం ఎవరిని ఎలో చేయట్లేదు. స్ట్రిక్ట్ గా చూస్తున్నారు. సో ఎవరు కూడా బీచ్ దరిదాపులాగా అయితే రావడానికి ట్రై చేయొద్దు. ఎంత రిక్వెస్ట్ చేసినా ఎవరిని ఎలో చేయట్లేదు. ఇక్కడ వెదర్ రిపోర్ట్ వాళ్ళు అలాగే న్యూస్ రిపోర్టర్ వాళ్ళు అయితే అప్డేట్లు ఇస్తున్నారు. ఓన్లీ వాళ్ళకి మాత్రమే ఎలో ఉంది. మనం కూడా సోషల్ మీడియా కాబట్టి మనకు ఎలో చేశారు. లేదంటే మనకు కూడా ఎలో ఉండేది కాదు. సో ఇది ఫైనల్ గా బీచ్ అయితే 20 మీటర్ల ముందుకు రావడం జరిగింది. అలలు చూసుకోవచ్చు మీరు. బతి భారీ గాలు అయితే వస్తున్నాయి. ఇంకా బీచ్ నుంచి అయితే రిటర్న్ అయ్యాం. రిటర్న్ వెళ్ళేటప్పుడు చూసుకోవచ్చు వాన మరింత పెరిగింది. ఇంక ఈ వానలోనే మేమైతే రిటర్న్ వచ్చేసాం. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్ గా వీడియో అయితే. మోంతా తుఫాన్ ప్రభావం చూసారు కదా మన శ్రీలంక బీచ్ మీద ఎంత ఉందో. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఫాలో అయిపోండి.